హైదరాబాద్ గణేష్ నిమజ్జనాల సందడి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్న గణనాథులు ఇటు భారీగా గణనాథులు ఇప్పటికే తరలి వస్తున్నారు. ఇటు భక్తులతో ట్యాంక్ బండ్ అంతా కూడా కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి. ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తుల నడుమ నిండిపోయిందని చెప్పుకోవాలి. ఇటు మరికొద్ది సేపట్లో ఇటు బాలాపూర్ గణేష్ కూడా ఇటు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోబోతున్నారు. అంతకుముందు ఇటు ఖైరతాబాద్ భారీ గణనాథ్ని చూసేందుకు కూడా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు భక్తుల నడుమ ఎంతో సంద్రోహంతో ఇటు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అనంతరం ఇటు బాలాపూర్ గణేష్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు నగరంలోని ఇంకా వివిధ ప్రాంతాల నుంచి ఏవైతే గణేష్లు వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో ఏవైతే గణేష్ ని పెట్టుకుంటారో ఆ విగ్రహాలని కూడా గంగమ్మ ఒడికి తరలించేందుకు తమకి ఏదైతే వీలవుతుందో ఇటు చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఎంతో ఆనందంగా వాళ్ళంతా కూడా ముందుకి కదులుతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు కేరింతలతో ఇటు గణేష్నికి అయితే నిమజ్జనం చేస్తున్నారు. కొంతమంది వివిధ అంటే కొన్ని బైక్స్ మీద తీసుకొస్తున్నారు, కొంతమంది ఆటోలు, అలా వివిధ కోణాల్లో అంటే డెకరేషన్ చేసుకుంటూ ఇటు జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా వినాయకుడిని సాగనంపుతూ ఉన్నారు భక్తజనం. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటు వినాయకుని నిమజ్జనంలో పాల్గొన్నారు. రైట్, బషీర్బాగ్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నగరవాసులు వినాయక విగ్రహాలను తీసుకొని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. ఎంతో అందంగా తమ సొంత వాహనాలను అలంకరించి ఆ బొజ్జ గణపయ్యని గంగ ఒడికి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అంటే బైక్ల మీద తీసుకొని వెళ్తున్నారు, ఆటో ట్రాలీలలో, డీసీఎంలలో, అదేవిధంగా కార్ల మీద కూడా ఎంతో అందంగా బొజ్జ గణపయ్యలను ఉంచి వారందరూ కూడా ఎంతో కోలాహలంగా తీసుకొని వెళ్తున్నారు. ఇక బషీర్బాగ్ చౌరస్తాలో చాలా వరకు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. పోలీసులు కూడా ఉంది, బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియం ముందు సిక్వాల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ కూడా జరుగుతోంది. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా వినాయక విగ్రహాల నిమజ్జనం ఆ సందడిలో కూడా పాల్గొంటున్నారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము సిక్వాల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో వారు మంచినీటి సదుపాయాన్ని అదేవిధంగా ప్రసాదాన్ని కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కూడా మనకి బషీర్బాగ్ చౌరస్తాలో ఒక కోలాహలం అంటే పండుగ వాతావరణం నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఆ బొజ్జ గణపయ్యని అలా చేతిలో పట్టుకొని కూడా నిమజ్జనం కోసం అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక అనేక మంది తమ సొంత వాహనాలలోనే ఆ బుజ్జి బొజ్జ గణపయ్యలను అయితే కేరింతలు కొడుతూ ఆ గంగబడికి తీసుకొని వెళ్తున్నారు. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఆ చిన్న చిన్న ఆటో ట్రాలీలలో కూడా వాళ్ళు ఆ డప్పులు వాయించుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ ఎంతో సంతోషంగా ఈ నిమజ్జన కోలాహలం ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఇటు యాబిడ్స్, కోటి, అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి ఆ గణనాథులన్నీ కూడా మనకు ఈ బషీర్బాగ్ చౌరస్తా మీదుగానే హుస్సేన్ సాగర్ కి తరలి వెళ్తూ ఉంటాయి. ఇక ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే సామాన్యులకి అదేవిధంగా నిమజ్జనం కోసం వెళ్తున్న వారికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున పోలీస్ సిబ్బంది కూడా ఉండి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా మంది ఎంతో సంతోషంగా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ ఆ లంబోదరుడి ఆయన పేరునే వాళ్ళందరూ కూడా తలుచుకుంటూ నిమజ్జనం కోసం అయితే తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. చిన్న చిన్న గణపయ్యలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ వాళ్ళందరూ కూడా ఈ నిమజ్జనం వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. ఓవరాల్ గా మనకి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కడికక్కడ ఈరోజు 11వ రోజు కావడంతో ఆ నిమజ్జనం, ఆ కోలాహలం, ఆ సందడి అయితే రెట్టింపు అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక నగరంలో చాలా ప్రాంతాల నుంచి మనకి హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడికక్కడ దారులన్నీ కూడా భక్తులతోటి నిండిపోయాయని చెప్పుకోవచ్చు. సో విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద గణపయ్యలతో పాటు బుజ్జి గణపయ్యలు కూడా ఎంతో అందంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది చేతులలో బొజ్జ గణపయ్య
గణపయ్యను పట్టుకొని వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ ఆ వినాయక విగ్రహాలను తీసుకొని కూడా నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎప్పటికప్పుడు ఆ వెహికల్ మూవ్మెంట్ అదంతా కూడా ఉండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా చూసుకుంటున్నారు. సో ఒకసారి చూడొచ్చు, అంటే ఆ వెహికల్స్ అన్నింటిని కూడా పూలతోటి ఎంతో అందంగా అలంకరించి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు నిమజ్జనం వేడుకలు అనేవి ఏ విధంగా జరుపుకుంటారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాశీ పిల్కైనా బేగం బజార్ నుంచి వచ్చినాం. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది బొజ్జగన్ పైన అలా చేయిలో పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు కదా నిమజ్జనం కోసం? కొంచెం కష్టం అవుతుంది. మనం పూజ చేసినాం, ఒక సంవత్సరం పెట్టినాం, కానీ ఎట్లా కష్టం అవుతుంది ఇట్లా విసర్జనం చేయడం. సో ప్రతి సంవత్సరం బొజ్జగన్పయ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అని అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు మనతో ఉన్నా ఇంకా ఉంచుకోవాలి, ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎట్లా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? కొంచెం కష్టం పడుతుంది కానీ మనం ఇంకా ఎక్సైట్మెంట్ కూడా ఉంది, వస్తున్న సంవత్సరం మళ్ళీ వస్తాడని. సో బొజ్జగన్పయ్య గంగవడికి వెళ్తున్నాడని సిటిజన్లు అంటే వాళ్ళు బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంతో మంచిగా పూజలు చేసి ఆయన సన్నిధిలో ఉండి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా గడిపారు. మరి ఈ రోజు ఆయన నిమజ్జనం చేయాలంటే బాధగా అనిపిస్తుంది అనేది కూడా మనకి నగరవాసులు చెప్తున్నటువంటి మాట. సో నగర వ్యాప్తంగా అయితే వినాయక విగ్రహాల కోలాహలము, ఆ నిమజ్జనం హడావిడి ఇదంతా కూడా ప్రారంభమైపోయింది. ఇలా బైక్ల మీద, ఆటో ట్రాలీల మీద, కార్ల మీద, డీసీఎంలలో కూడా వినాయక విగ్రహాలను తీసుకొని వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. సో వన్స్ మనం మండపంలో నుంచి గణపయ్యను తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా గంగవోడికి వెళ్ళేంత వరకు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. విడుదల సంజుతో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు నిమజ్జన కార్యక్రమాలు అయితే ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఎన్టీఆర్ మార్గ్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలంతా కూడా ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా విగ్రహాలు కూడా తరలి వస్తున్నాయి కాబట్టి ప్రెసెంట్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది రోహిత్? ప్రస్తుతం అన్ని దారులు సాగర తీరానికి అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందే మనం చూసాం ఖైరతాబాద్ గణపతి 69 అడుగుల ఆ ఆకాశం అంత గణేశుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళిన సుందర దృశ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఆ అమ్మ ఆదిపరాశక్తి జగన్మాత కూడా ప్రతిమను కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ జనరల్ పబ్లిక్ని ఇక్కడ అలౌ చేయలేదు. వన్స్ ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత మొత్తం పబ్లిక్ని అంతా వదిలేశారు. ఇప్పుడు చూడొచ్చు మనం ఎక్కడ విగ్రహాలు కనపట్టలేదు, కానీ అసలు చిన్న సందు లేకుండా జనం మాత్రం కనబడుతున్నారు. ఈవినింగ్ 5-6 గంటల సమయానికి ఇక్కడ వివిధ రూపాల్లో ఉన్న గణపయ్యలందరూ ఇక్కడ నిమజ్జనానికి వస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం అయ్యాడు కదా, ఆ నిమజ్జనమైన గణపయ్య ఆ నీటిలోంచి కొంచెం కనబడతాడేమోనని జనాలందరూ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. కానీ గణపయ్య మొత్తం మునిగిపోయే విధంగా హుస్సేన్ సాగర్లో కొంచెం తవ్వి అక్కడ నిమజ్జనం చేశారు. సో వస్తున్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పటాన్చెరు. ఓకే, ఖైరతాబాద్ గణేశుని చూసారా నిమజ్జనం? చూసాం, వాళ్ళ బ్రహ్మాండంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉన్నాయి ఈసారి నిమజ్జనం? ఈసారి నిమజ్జనాలు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎలా ఉంది ఈసారి? బాగుంది సార్. చూసారా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనాన్ని? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? అవును, ఇప్పుడు మీరు చూపియండి కదా, దిగితే కానీ కనపడ్డు, దిగలేము కదా, అందుకే మీరు చూపియండి. మండపంలో చూసారా గణపయ్యని? మండపంలో కూడా చూడలేదా? అక్కడికి వెళ్ళి చూసారా? ఓకే, కానీ ఇక్కడ నిమజ్జనం అప్పుడు చూడలేదు. ఫారెస్ట్ నుంచి వచ్చింది ఆయన చూడడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే, మీరు హైదరాబాద్ ఉప్పల్. నువ్వు ఫారెస్ట్ నుంచి కాదునే? నల్లమల్ల. ఏమనిపిస్తుంది నిమజ్జనాలు చూస్తుంటే? మేము ఇంకా అంటే అన్ని వినాయకులు మంచిగా చేస్తున్నారు ఈసారి. ఖైరతాబాద్ అయితే చూడలేదు, దూరం నుంచి చూసాం, అలౌ చేయలేదు మాకు ఇక్కడ. దూరం నుంచి చూసారా? గణపయ్యని అలా చూస్తే ఏమనిపించింది?
బాగా అనిపించింది. అవునా? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్మన్ ఘట్ నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి? కర్మన్ ఘట్ నుంచి వచ్చాము. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా? ప్రతి ఇయర్ వస్తాము. ఈసారి కొద్దిగా లేట్ అయింది, ఆ కర్తాబాద్కి వెళ్ళలేదు. ఈ నుంచో ఇక్కడ నుంచో చూడవచ్చు. చూసారా గణపతి చూసేసాం, అమ్మవారిని చూసాం. నీకు తల్లి మంచిగా బాగుందా? ఇప్పుడైనా గత లాస్ట్ ఇయర్ కూడా వచ్చావా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చావా? ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తావా? ఎవ్రీ ఇయర్ ఓకే, ఏమనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది. అవునా? నీకు నాన్న? నాకు ఓకే, ఏ రా 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 రా. ఇదిగో, పారిపోతున్నాడు. ఏం మొక్కేవు నువ్వు గణపైన చెప్పు. ఏం మొక్కేవు నువ్వు గణపైన చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కే. మళ్ళీ నువ్వు చెప్పు, నేను చెప్తా. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై. నువ్వు చెప్పు. జై గణేష్ మహారాజ్ కే. జై. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? రా తల్లి రా, నీ చేతి మాట. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసావా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని? ఏమనిపించింది? బాగా ఎంత ఉన్నాడు గణేష్? ఎలా చూసావా? ఆకాశం అంత ఉన్నాడు కదా. జై గణేష్ మహారాజ్ కి. జై. నీ తల్లి నీ పేరు ఏంటన్నా? నా పేరు మౌనిక. మౌనిక. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఓకే, చూసావా ఖైరతాబాద్ గణేష్? చూడలేదా నిమజ్జనం? అయ్యో, అక్కడ మండపంలో చూసావా? అయ్యో అయ్యో, చూడాలి అని ఆశగా వచ్చావు కదా. లాస్ట్ ఇయర్ చూసావా? పోనీ చూసా. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చూడలేదా? ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కనిపించలేదు కదా, మొత్తం మునిగిపోయాడు. అప్పట్లో అయితే కొంచెం మునిగినా కనిపించేవాడు. అవునవును. ఎలా ఉన్నాయి నిమజ్జనాలు చూస్తుంటే? ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది కదా. మరి కొంతసేపు ఉంటే ఇటు విగ్రహాలు అన్నీ వస్తుంటుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది కదా. 1 hours టైం పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బండ్ల కూడా. బండ్లు కూడా. నువ్వు తల్లి నీ పేరేంటి నాన్న? దీక్షిత. దీక్షిత్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. చూసావా ఖైరతాబాద్ గణేష్ ని? చూడలేదా? మండపంలో చూసావా? ఓ నైస్. ఏమనిపించింది? పెద్ద గణపతి కదా, 70 feet. 69 feet కదా. నువ్వు ఇంట్లో ఎలాంటి గణపతిని పెట్టుకున్నావు? ఇంత పెద్దగా ఉంది. అవునా? ఏమనిపించింది నిమజ్జనాలు చూస్తుంటే? మంచిగా అనిపించింది. ఎన్ని గంటలకు వచ్చావు ఇక్కడికి? పొద్దున్న 9కి వచ్చినాం. అవునా? మళ్ళీ చెప్తావా? చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై. ఇక్కడ మనకి ఇవే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచా? ఇవి చూడటానికి వచ్చారా? జాబ్ చేస్తున్నాం. ఓకే నైస్. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాం. పోయినసారి మిస్ అయిపోయినాం, ఈసారి చూస్తున్నాం దగ్గర. చాలా దగ్గర నుండి చూసాం ఈసారి అయితే. దగ్గర నుంచి గణేష్ బాగా ఎక్సలెంట్ గా అనిపించింది కదా. నెక్స్ట్ ఇయర్ అట్లనే ఇంకా కంటిన్యూ ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకే నైస్. మాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి కేవలం మేము వచ్చాము అనమాట. చాలా బాగుంది. ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు చేసిన చాలా నచ్చాయి మాకు. ఓకే, మాట్లాడతారా మీరు? రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. ఇది చూడటానికి వచ్చారా? చూడడానికి వచ్చాము. సో చాలా జనరల్లో వచ్చామన్నమాట. అక్కడి నుంచి అసలు టికెట్స్ కూడా లేవన్నమాట. సో చాలా అంటే మేము పుట్టింది పెరిగింది మొత్తం వైజాగే. సో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట ఇక్కడికి. ఎలా ఉంది చూస్తే గణేష్ నిమజ్జనం? చూసారా? చూసాము, అక్కడ నిల్చున్నాం అనమాట. చాలా పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. అటు సైడ్ వెళ్ళాం, మళ్ళీ ఇటు సైడ్ కూడా వచ్చాం అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం అనమాట. ఓపిక చేసుకొని వస్తాం అనమాట. 25 years నుంచి వస్తున్నాను నేను. రైట్. చూస్తున్నాం ఇక్కడ ఈ కోలాహలం కొనసాగుతుంది. ప్రస్తుతానికి విగ్రహాలు ఇప్పుడు మండపాల నుంచి బయలుదేరిన విగ్రహాలన్నీ 5-6 గంటల సమయానికి మొత్తం ట్యాంక్ బండకు చేరుకొని ఉన్నాయి. వన్స్ ట్యాంక్ బండకు చేరుకున్న తర్వాత ఇంకా ఆ దృశ్యం మనం మాటల్లో చెప్పలేం. ప్రస్తుతానికి ఇక్కడ జనం కనబడుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో మిగిలిన మండపాల నుంచి బయలుదేరిన విగ్రహాలన్నీ నిమజ్జనానికి ఇక్కడికి వస్తాయి. ప్రసన్న.